యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. ప్రియులందరికీ యేసయ్య నామములో నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. చాలా సంతోషం. మీ అందరిని బట్టి నేను ఎంతో దేవుని స్తుతిస్తున్నాను. మనము దేవుని వాక్యంలోకి వెళదాం. దేవుడు మనల్ని అందరినీ ఆయనే కలుగు చేశాడు. అందుకు మనం ఎంతో దేవుని స్తుతించాలి. మనందరం దేవుని పిల్లలు. ఆయన మనల్ని చాలా మంచిగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తుతి. హల్లెలూయా. చాలా మంచిగా చేశాడు. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుదురుగా కనియు పలికెను. 31వ వచనం చూద్దాం. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిగా ఉండెను. మనిషిని చేసిన తర్వాత ప్రభు అనుకున్న మాట ఏంటంటే, నేను చాలా మంచిగా చేశాను. నేను చాలా మంచిగా, మనిషిని చాలా మంచిగా చేశాడు. అందుకని చాలా మంచి దేవుడు తన బిడ్డల్ని చాలా మంచిగా చేశాడు. నాకేమనిపిస్తుందంటే, దేవుడు మనల్ని చాలా మంచిగా చేశాడు అంటే మనం చాలా మంచి వాళ్ళం. ఆమేన్ చెప్పండి. ఎందుకంటే ఎవరు చేశారు? దేవుడు చేశాడు. దేవుడు మనల్ని ఏం పిచ్చి వాళ్ళగా చేయలే. దేవుడు మనల్ని ఆదాము పుట్టంగానే ఆదాంతో పాటు షుగర్ రాల. ఆదాము పుట్టంగానే ఆదాముతో పాటు ఏదో ఒక పెద్ద ప్రమాదం రాల. ఆదాముని దేవుడు చూసుకొని మురిచిపోయాడు. అబ్బా ఎంత బాగా చేసుకున్నాను. ప్రభు ఇంకా చాలా మంచిగా చేశాడు. అందుకనే మనం ప్రతి మనిషిని దేవుని బిడ్డగా చూడాలి. ఆమేన్. దేవుని సృష్టిగా చూడాలి. డోంట్ బీ క్రిటిసైజ్. ఎవరిని కించపరచకూడదు, ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఒక మనిషిని తక్కువగా మాట్లాడితే దేవుణ్ణి తక్కువగా మాట్లాడినట్టే. ఒక మనిషిని కించపరిస్తే దేవుడు చేసిన దాన్ని కించపరిచినట్లే. ఆయనే స్వయంగా చాలా మంచిగా చేశాడని ఆయనే ప్రకటించినప్పుడు మనం ఎవరిని కూడా నువ్వు మంచోడు కాదు, నువ్వు చెడ్డోడివి, నువ్వు అది ఇది అని పేర్లు పెట్టి మనం రకరకాల నష్టాలు, కష్టాలు, శాపాలు కొని తెచ్చుకోకూడదు. అయితే దేవుడు మనల్ని మంచిగా చేస్తే సాతానుడు ఓర్చుకోలేకపోయాడు. కొందరు చూడండి, బాగా చక్కగా రెడీ అయితే ఎవరో ఒకళ్ళు కాస్త ఇంకు పోస్తూ ఉంటారు, ఎవరో ఒకళ్ళు కాస్త టీ పోస్తూ ఉంటారు, ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి రాస్తూ ఉంటారు మనకు తెలియకుండా. అది మనకు అర్థం కాదు. నేను బాగానే ఉన్నాను కదా అనుకుంటాం. కానీ తెలియని వాళ్ళు చేసిన పని, మనకు తెలియకుండా చేసిన పని కనుక కొన్నిసార్లు అలా జరుగుతాయి. సో అట్లనే సాతానుడు చక్కగా చేసిన ఆదాము వాళ్ళని నాశనం చేశాడు. మోసం మాటలు చెప్పాడు, అబద్ధాలు చెప్పాడు. అట్లాగా సృష్టిలో ఉన్న మొదటి మానవుడు తప్పు చేశాడు. ఆ తప్పు మనల్ని వెంటాడుతుంది. అంతేకాని దేవుడు తప్పు చేయలే. ఆమె చెప్పండి. దేవుడు అస్సలు చేయలే. సాతానుడు చేసి
మనల్ని స్థితిలోకి తెచ్చాడు. అయితే మరలా దేవుడు రీక్రియేట్ చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టేది అవసరం. రీక్రియేట్ మనకున్న ఫెసిలిటీ అది, మనకున్న ఫెసిలిటీ, మనకున్న ఏంటంటే నా కుమారుడు నా దగ్గరికి రా, నేను నీ హృదయాన్ని బాగు చేస్తాను, నీ హృదయం నాకు నేను బాగు చేస్తాను, నేను క్రొత్త వ్యక్తి, అది క్రొత్త జన్మ, నూతన పురుషుడు, క్రొత్త జీవితం, నేను కొత్తగా జన్మించానంటారు. అంటే దేవుడు మళ్ళీ రీక్రియేట్ చేస్తూ ఉంటాడు తిరిగి ఆ పాడైపోయిన వెస్సిల్ని. మనం కొంతమంది ఉంటారు చూసారా, పాత సామాన్లు మాకే ఉండే, కొత్త సామాన్లు మీకు ఇస్తాం, పాత సామాన్లు మాకే ఉండే, కొత్త సామాన్లు. మనం ఎప్పుడూ మన తాత కాలంలో ఉన్న ఆ తెల్ల సట్టిని తీసుకెళ్ళి ఆయనకి ఇస్తే ఆయన ఏం చేస్తుంటే తడతడలాడే కొత్త వెస్సిలు మనకిస్తాడు. కొత్త వెస్సిలు మాకు ఎప్పుడు గుంటూరులో బ్రాడీపేటలో అంతా మీ చివరికి పాత చీరలు ఇవ్వండి అంటాడు. పాత చీరలు ఇవ్వండి, పాత చీరలు ఇవ్వండి, మీ పాడైపోయిన ఫ్రిడ్జ్లు ఇవ్వండి, పాడైపోయిన ఏసీలు ఇవ్వండి, పాడైపోయిన సైకిళ్ళు ఇవ్వండి, పాడైపోయిన వాటిని మాకు ఇవ్వండి, కొత్త వాటిని మీరు తీసుకుని, డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తాం, వస్తువులు కావాలంటే వస్తువులు ఇస్తాం. ఒక మనిషికి ఎంత నిజం. కొన్నిసార్లు ఊరు చివరిలో ఒక మాట భలే నాకు బాగా నచ్చిన మాట అనమాట. ఏంటంటే చెత్త నుండి సంపద తయారీ కేంద్రం అంటారు. గట్టిగా చెప్పలు కూడా ఆ పదం వచ్చినందుకు రైజ్లో అసలు ఆ పదం వచ్చినందుకు నాకు చాలా సంతోషం. చెత్త నుండి సంపద తయారీ కేంద్రం. చెత్త నుండి కూడా చాలా దానికి ఎరువు చేసి చాలా డబ్బులు అమ్మేస్తున్నారు దాన్ని కొన్ని చోట్ల. అది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది. చెత్త నుండి సంపద. మనం ఏదైతే చెత్తని బయటపడేసామో దానికి వాళ్ళు దాన్ని మరొక రీతిగా మార్చేసి ఆ కసువుని ఎరువుగా చేసేసి వాళ్ళు చాలా చేస్తున్నారు. ప్రతిదీ వేస్ట్ కావట్లేదు. ఈవెన్ చివరికి ఆ చికెన్ కొట్టుకోవడం వేస్ట్ కూడా ట్రాక్టర్ లారీ అది ఆటోల మీద వేసుకెళ్ళి దాన్ని ఆ అసహ్యాన్ని కూడా తీసుకెళ్ళి అమ్ముతున్నారు. అది పక్కకు పోతుంటేనే భయంకరమైన కంపు వస్తుంది. దాన్ని కూడా వాళ్ళు తీసుకెళ్ళి ఆ రొయ్యల చెరువుల్లో వేస్తున్నారంట. దానికి కూడా రేటు, దానికి కూడా బిజినెస్ భద్రంగా తీసుకొని పోతున్నారు. నేను అంటాను అసలు అంత వేస్ట్ దాన్ని వాడికి ఎంత డబ్బు చేస్తుందో వాళ్ళకి. ఎంత శ్రేష్టమైన మనం, అసలు దేవుడే చాలా మంచిగా చేసుకున్న మనం ఇంకెంత బాగుండాలి, ఎంత బాగుండాలో. అంత బాగుండటం కొరకే దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు, ప్రాణం పెట్టాడు, మన కొరకు తన రక్తం కార్చాడు, తన సంఘాన్ని కట్టాడు, తన వాక్యాన్ని ఇచ్చాడు, తన సేవకుల్ని ఇచ్చాడు. ఈ మందిర వ్యవస్థ అనేది ఒక అద్భుతమైంది. ఈ మందిర వ్యవస్థ ఇది కూడా చెత్త నుండి సంపద అయింది. ఏమండి, చెత్త నుండి సంపద తయారీ కేంద్రం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడికి వచ్చిన చెత్త సంపద అయిపోద్ది. ఆమేన్. నేను కూడా ఒక చెత్తనే, ఆయన చేతిలోకి వచ్చి సంపద అయిపోయా. ప్రైజ్ ది లార్డ్. ఎంత ప్రేమిస్తారో. అన్న ఎప్పుడు వస్తారన్నా, అన్న మీరేం తింటారన్నా, అన్న మేము ఎక్కడ రిసీవ్ చేసుకోవాలన్నా. చెత్తకి ఎంత చూడండి. ప్రభు దగ్గరికి రాకపోతే ఈ చెత్త ఊరి చివర పడేదో, ఎప్పుడు మట్టిలో కలిసిపోయేదో, ఎంత నష్టం చేసుకునేదో, ఎంతమందికి నష్టం చేసేదో, ఈ చెత్త ఎంతమంది తగలబెట్టేదో. ఇటువంటి ఈ షాడిస్ట్ లేకపోతే ఇటువంటి పనికి మాలిన చెత్తని దేవుడు సంపద తయారీ, ఆత్మల సంపద తయారీ కేంద్రం. దిస్ ఈజ్ ద గాడ్స్ మిరాకిల్స్. దేవుడు నా జీవితంలో చేసిన మిరాకిల్. సో నేను కూడా అదే మీతో చెప్తున్నాను. మనము మందిరమును గురించిన అవగాహన అనే అంశాన్ని పోయిన వారం మొదలుపెట్టాం. మందిరమును గురించిన అవగాహన. యోహాను సువార్త 2:13 యూదులు పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రోకలు మార్చువారును కూర్చుండ చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలన్నింటినీ, ఎడ్లనన్నింటినీ దేవాలయంలో నుండి తోలివేసి రోకలు మార్చువారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడని చెప్పాను. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడినట్లు జ్ఞాపకము చేసుకొనిరి. ప్రభు అంటున్నాడు, అక్కడంతా చూస్తే ఆయన గుండె పగిలిపోయింది. నా తండ్రి ఇంటిని ఏం చేశారు? వ్యాపారపుటిలుగా చేశారు. లోకా సువార్త, మత్తయి సువార్తను అయితే దాన్ని దొంగల గుహగా చేశారు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును, మీరు దాన్ని దొంగల గుహగా చేశారు, వ్యాపారపుటిలుగా చేశారు అని చెప్తున్నాడు. నేను పోయిన వారం ఇంకొక మాట మీకు చెప్పాను, మన ఆర్థిక సమస్యలను పరిష్కరించుకొనుట ఎలా అని చెప్పాను కదా. మన ఆర్థిక సమస్యలను అది కూడా ఒక సబ్ టైటిల్గా రాసుకోండి.
మీకు ఉపయోగపడుతుంది. మన ఆర్థిక సమస్యలను పరిష్కరించుకొనుట ఎలా, అది ఒకవేళ మీకు ఇంకా ఇంట్రెస్ట్గా ఉండటం కొరకు ఇంకొక పదం కూడా చెప్పాను, డబ్బును సంపాదించుట ఎలా అని కూడా చెప్పాను. ఒకవేళ అది బ్రాకెట్లో రాసుకోండి, బ్రాకెట్లోనేమో డబ్బును సంపాదించుట ఎలా అని. అయితే అందరికీ డబ్బులు కావాలి, అందరికీ ఆర్థిక సమస్యలు ఉంటాయి, ఆర్థిక సమస్యలు పరిష్కరించుకోవాలి, అందరం ఆర్థికంగా అభివృద్ధి అవ్వాలి. అసలు మనం ధనవంతులం కావాలి. మన ధనవంతులుగా చేయటానికి మన దేవుడు ఏమయ్యాడు చెప్పండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8-9 చదవమ్మా. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. కొరింథీయులకు రాస్తే వాళ్ళు మీ నిమిత్తం. కొరింథీయులారా, అసలు దేవుని అర్థం చేసుకోండి. మనము ధనవంతులం కావటం దేవుని చిత్తం. మనం ధనవంతులం కావాలని మన నిమిత్తం, మన కోసం, నీ కోసం, నా కోసం, నా బిడ్డ పేదరికంలో ఉండకూడదు, నా బిడ్డ కష్టాల్లో ఉండకూడదు, నా బిడ్డ కరువులో ఉండకూడదు, నా బిడ్డ నేను ధనవంతుని చేసుకోవాలని మన నిమిత్తము చెప్పండి, హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. మన నిమిత్తం ఆయన దరిద్రుడు. ఆయన ఇదేమన్నా అబద్ధం అనుకుంటున్నారా ఏంటి? ఇదే అబద్ధం కాదు. ఒక అజ్ఞానమైన, ఒక పెద్ద తెలివితేటలు లేని ఒక మనిషి ఎంతో డబ్బు ఉండగానే పేదోళ్ళు లేక బ్రతికే తండ్రులు బోళ్ళు ఎంతమంది ఉన్నారు. ఎందుకు? ఏంటి ఆయన ఎంత ఉండి కూడా ఎట్టుంటావు ఆయన అంటే, ఏముందులేన్న కథ, పిల్లలకు కాస్త ఏదన్నా, పిల్లల కోసం ఏదన్నా, కాబట్టి నాకు ఈ పాత చక్క, కాబట్టి నాకు ఈ చిన్న బైకు, కాబట్టి నాకు ఈ చిన్న సైకిల్, నేను కొనాలనుకుంటే కారు కొనుక్కోగలను. ఒక 20 లక్షల కారు కొనుక్కొని శుభ్రంగా దొనకొండ చుట్టూ తిరగలను. కానీ 20 లక్షల కారు కొనుక్కొని దొనకొండ చుట్టూ తిరిగితే రేపు నా పిల్లోడు బొచ్చి పట్టుకున్నాడు కోల్తొస్తుంది. అందుకని నా పిల్లోడు ధనవంతుడు కావడం కోసం, నా పిల్లలు ధనవంతుడు కావడం కోసం, నా కొడుకు ధనవంతుడు అవడం కోసం, నా కూతురు ధనవంతుడు అవడం కోసం, నాకున్న దాన్ని కూడా నేను తినకుండా అనండి గట్టిగా. నేను చెప్పిన మాట అందరూ చెప్పండి. నాకున్న దాన్ని కూడా నేను తినకుండా, ఖరీదైన బట్టలు కట్టుకోకుండా, ఖరీదైన వాహనాల్లో తిరగకుండా నేను దరిద్రుడిగా కనపడుతున్నా దొనకొండలో. అంత అజ్ఞానులకి, పెద్ద తెలివితేటలు లేని మనకు ఇంత ప్రేమ ఉంటే, మన పరలోకపు తండ్రి, ప్రాణం పెట్టిన తండ్రి తన బిడ్డల ధనవంతులు చేయటానికి తాను దరిద్రుడు అవటంలో పెద్ద విశేషమేమి. మన పిల్లలు మనమేం ప్రేమిస్తామండి? ఏడుస్తాం, ప్రాణం ఇస్తాం ఏంటి? ఏడుస్తాం, సిలువేయించుకుంటాం ఏంటి? వాడు చెప్పిన మాట అనిపోతే వాడినే సిలువేస్తాం. వాడు కనుక చెప్పి మర్యాదకి వింటా విను, లేకపోతే ఉందా నీకంటాం. పర్చుడి దగ్గర ఒక పాప తల్లిదండ్రులు లేకుండా, తల్లిదండ్రులు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంది హైదరాబాదులో. మామూలుగా సాఫ్ట్వేర్ వెళ్ళిపోయి సాఫ్ట్వేర్ జాబ్కి చేసుకుంటా ఆమె కొద్దిగా హార్డ్వేర్ పని చేసింది. ఇంకా అందుకని చెప్పి మర్యాదగా పిలిచారు, రండి అమ్మా. మరి సరే అయితే అయ్యింది, మరి అల్లుడు గారు రండి అని గుంటూరులో ఒక హోటల్లో తీసుకొని రూమ్ ఇచ్చి వాళ్ళకి అమ్మాయిని రెడీ చేయించుకొని వస్తామయ్యా అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని చున్నీతో తల్లిదండ్రులు ఇద్దరు చంపేశారు. అది తల్లిదండ్రుల ప్రేమ. పాజిటివ్ ఉంటే పాజిటివే, కానీ తేడా వస్తే పాయిజనే. అది పెద్దగా ఉంది. కొన్నిసార్లు అంతే. ఎంతోమంది కన్న కూతుర్ని చంపుకున్నారు. రేపే పెళ్ళి, జస్ట్ మన దొనకొండకు దగ్గరలో ఉన్న గ్రామాల్లో రేపు పెళ్ళి అయిపోయింది. మామిడాకులు కూడా కట్టారు ఇంటికి, టెంట్లన్నీ వచ్చేసినాయి, భోజనాలన్నీ రెడీ అవుతున్నాయి. ఆమె ఏదో మరి ఏం జరిగిందో, ఎవరిని ప్రేమించిందో, ఒకేసారి ఇద్దరిని చంపారనే వార్త విన్నాం. నేను చెన్నారెడ్డిపల్లి వెళ్తుంటే ఆ ఇల్లంతా నిర్మానుష్యం, చావు కళ, పెళ్ళి వస్తువులేమో పెళ్ళి వస్తువులు, ఇంట్లోనంతా దుఃఖం. నేను ఎందుకు చెప్తున్నా, మనిషి ప్రేమ అలాగుంటుంది. కానీ ఇలాంటి ఒక పనికిమాలిన ప్రేమ కలిగిన మనిషి, పనికిమాలిన మనస్తత్వం కలిగిన మనిషి చాలా వరకు తన బిడ్డలకు బెస్ట్ చేయాలని చూస్తారు. దేవుడు ఇంకా చేస్తాడు. సో నేను ఒక మాట చెప్తా, అసలు మందిరం కదా మన మ్యాటరు. నేను ఇక్కడ కొందరు వ్యాపారం చేస్తున్నారు,
ఎక్కడ వ్యాపారం చేస్తున్నారు? చర్చిలో చేస్తున్నారు. ఎట్లాగంటే దేవుడికి అది చాలా బ్రద్దలైపోయింది. దాన్ని చూసినప్పుడు దేవుని హృదయం బ్రద్దలైపోయింది. యేసయ్య అసలు యేసయ్య దీర్ఘశాంతుడు, కరుణామయుడు, కృపా సమృద్ధి గలవాడు, పాపుల కొరకు ప్రాణం పెట్టినవాడు. తన్ను పొడుచుచున్న వారిని చూచి కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమన్నవాడు. కానీ ఆ దేవాలయం పాడైతే గుండె పగిలిపోయింది. అదే అందుకంటే మందిర వ్యవస్థ అనేది అంత ఇంపార్టెంట్, తన ప్రాణం కంటే ఎక్కువ. అందుకని నీ మందిరమును గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది, తినేస్తుంది. మందిరం గురించి తినేస్తుంది. నేను కూడా అదే సార్, ఎప్పుడైనా ఒకటి చూడండి, మీకు ఎవరికైనా పడకపోతే ఒక మనిషిని ఒక దెబ్బ కొట్టండి, కానీ మందిరాన్ని కొట్టబాకండి. చాలామందికి తెలియక మందిరాన్ని కొడుతూ ఉంటారు. ఇప్పుడు నేనంటే నీకు ఇష్టం లేదనుకో, చాటుకు వచ్చేసి కొట్టేసి, ఇబ్బంది ఏమి ఉండదు. నీకు పెద్ద కీడు కూడా జరగదు. నిజం, నన్ను కొట్టి నీకేం పెద్ద కీడు జరగదు. కానీ నువ్వు మందిరాన్ని కొట్టావో అది చాలా డేంజర్. సో నేను మీకు చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, మందిరమును ప్రభు ఇంత ప్రేమించాడు. అయితే వీళ్ళ గురించి నేను పాజిటివ్గా ఆలోచించాను. వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు. అసలు ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? మందిరంలో ఇంత దారుణమైన వ్యాపారం ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకి కావాల్సింది ఏంటి? డబ్బులు కావాలి. చెప్పండి, వాళ్ళకి కావాల్సింది ఏంటి? కొంచెం స్పీడ్గా ఉండండి, త్వరగా అయిపోద్ది. వాళ్ళకి కావాల్సింది డబ్బులు కావాలి. డబ్బుల కోసం వాళ్ళు ఎంచుకున్న విధానం ఏంటంటే, చర్చిలో బిజినెస్ చేద్దాం, మందిరంలో పావురంలు అమ్ముదాం, గొర్రె పిల్లలను అమ్ముదాం, అక్కడికి వచ్చిన బలి పశువులు అమ్ముదాం, దానికి సంబంధించినవి అమ్ముదాం. యెరూషలేముకి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. యూదులు ఎక్కడ చెదిరినా అక్కడికి రావాల్సిందే, అక్కడ బలి ఇవ్వాల్సిందే. సో వత్త ఒక 100 కిలోమీటర్ల దూరం నుంచి గొర్రె మేకను తెచ్చుకోలేరు కదా, 100 కిలోమీటర్ల నుంచి సరుకులు సరంజామా తెచ్చుకోలేరు కదా. అందుకని గుడికాడే పెట్టుకున్నాం అనుకో, ఆ గొర్రెలు, మేకలు, లేకపోతే ఆ పావురాళ్ళు, ఆ పిట్టలు, లేకపోతే ఇంకా దానికి సంబంధించినవి ఏదైనా నైవేద్యానికి సంబంధించిన అన్ని గుడికాడ పెట్టుకున్నాం అనుకో, అక్కడ నుంచి డబ్బులు తీసుకొస్తారు, వీళ్ళు కొనుక్కుంటారు, వెళ్తారు. బాగానే ఉంది. మరి దానికి యేసుప్రభు ఎందుకు కోప్పడ్డాడు? యేసుప్రభు అంత రోషం ఏంటి? అంత కొరడా తీసుకోవటం ఏంటి? ఆ బల్లలు పడద్రోయటం ఏంటి? పావురాలు ఇసిరేయటం ఏంటి? గొర్రెలు మేకలు తరిమేయటం ఏంటి? కొరడాతో కొట్టడం ఏంటి? అంటే అది దేవుడు దాన్ని అంగీకరించలేదు. వాళ్ళు చేసే పద్ధతి కరెక్ట్ కాదే. దేవుని మందిరం యొక్క కాన్సెప్ట్ దెబ్బతింటుంది. ఒకసారి ఆమె చెప్తారా? అంటే సాతానుడు చాలా మోసగాడండి, మోసగాడు. వాడు చిన్న విషయం చూపించి పెద్ద నష్టం చేస్తాడు. ఇప్పుడు యెరూషలేముకి వచ్చిన తర్వాత బాబు గొర్రె ఎంత అయ్యా? గొర్రె 25,000. 25,000? అరే మా ఊళ్ళో 10,000 కదయ్యా. పై తెచ్చుకోయా, బాబా పై తెచ్చుకో. 10,000 అంటే పై తెచ్చుకో, మీ ఊరి నుంచి తెచ్చుకో. ఒక ట్రాక్టర్ మాట్లాడుకొని తెచ్చుకో. ఆడ నుంచి గొర్రెని ట్రాక్టర్ మాట్లాడుకొని తెచ్చుకోవడం కుదరదు. టయానికి బలి ఇవ్వాలి, మళ్ళా రావటం కుదరదు. కాబట్టి 10,000 గొర్రెని 20,000 పెట్టి కొనాల్సి వచ్చింది. ఇక వాడు సరే బాధపడి కొంటాడు. దేవుడికి ఇచ్చేది 20,000 పెట్టి కొంటాడు. కొని కళ్ళు తెరిచి అంటున్నారా, ఎట్టర్పిస్తాడు? ఎంత బాధ తర్పిస్తాడు. సంతోషం తర్పించాల్సిన దాన్ని ఎంత బాధ తర్పిస్తాడు. దేవాలయం యెరూషలేం చర్చి మంచిది అనుకున్నాను, ద చర్చ్ ఆఫ్ జెరూసలేం ఈజ్ వెరీ గుడ్ అనుకున్నాను. అరే ఇది అట్టి దొంగలు ఉండారేడా? అరే గుళ్ళే దొంగ, ఇంత దోపిడీ దొంగలు ఉన్నారు. అరే మా ఊళ్ళో గొర్రె 10,000 అయితే ఈడ కొత్త 20,000 చెప్పాడు. అసలు వీడు చర్చిగాడు ఎట్ట బతుకుతున్నాడు వీడు అని తిట్టుకొని పోతాడు. ఇప్పుడు వచ్చినోడికి దేవుడు కనపడ్డు, దెయ్యం కనపడింది. వచ్చినోడు దేవుణ్ణి చూడ్డు, బిజినెస్ చూస్తారు. ఆ సున్నితమైన స్పిరిచువాలిటీ, అసున్నితమైన ఆత్మ దెబ్బతినకుండా ఉండాలి. దాని ఉద్దేశం ఆత్మల రక్షణ, దీని ఉద్దేశం సమాధానం, దీని ఉద్దేశం శాంతి, దీని ఉద్దేశం పరిశుద్ధత, దీని ఉద్దేశం త్యాగం, దీని ఉద్దేశం ప్రేమ, దీని ఉద్దేశం దీర్ఘశాంతం, దీని ఉద్దేశం పవిత్రమైన ముద్దు పెట్టుకోవటం, దీని ఉద్దేశం హత్తుకోవటం, దీని ఉద్దేశం ఆత్మల సంపాదన. దీని కొరకు ఆయన దిగొచ్చాడు, దీని కొరకు ఆయన ప్రాణం పెడుతున్నాడు. దేని కొరకైతే ఆయన ప్రాణం పెట్టాడు దాన్ని దొంగల గుహగా చేస్తే గుండె బద్దలు కాదా?
దేని కొరకైతే ఆయన ప్రాణం పెట్టాడో దాన్ని వ్యాపార పుట్టిల్లుగా చేస్తే మనసు పాడైపోదా? ఆత్మల సంపాదన మిస్ అవుదా? అందుకు మీతో చెప్తున్న ఒక మాట ఏంటంటే, డబ్బు సంపాదించే విషయంలో ఇక్కడ వ్యాపారం చేసేవాళ్ళు ఎన్నుకున్న విధానం తప్పు. డబ్బు సంపాదించడం తప్పు కాదు, డబ్బులు సంపాదించుకోవాలి. దేవుడు ధనవంతులుగా చేస్తానని వాగ్దానం చేశాడు. డబ్బు ప్రతి దానికి అవసరమే. డబ్బు లేని వాళ్ళు ఇళ్ళ దగ్గరకు రానివ్వరు, వచ్చినా కానీ గేటు తీయబడదు. ఇక్కడ కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని బోర్డు పెడతారు. కనుక జాగ్రత్తగా ఉండాలి. సో పైసలు అనేది చాలా ఇంపార్టెంటే. అయితే ఆ పైసాని ఎలా హౌ టు గెట్ మనీ, హౌ టు గెట్ ద రిచ్ పొజిషన్. బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఎలా చెప్తుంది? బైబిల్ ఎలా సపోర్ట్ చేస్తుంది? కనుక మన ఆర్థిక సమస్యలు మన ఆత్మ మీద పడుతున్నాయి. హల్లెలూయా చెప్పు, హల్లెలూయా గట్టి చెప్పు, హల్లెలూయా. కనుక ఆర్థిక సమస్యలు ఆత్మ మీద పడుతుంది. ఒక ఆయన ప్రార్థన కొత్త వస్త్రం మానేశాడు. చాలా ప్రేమ గల బిడ్డ, మంచి పరిచర్య చేసేవాడు, వస్త్రం మానేశాడు. ఏందా నాకేమన్నా పొరపాటు చేశానా ఏంటి? నేను అడిగాను, అయ్యా ప్రార్థనకు రాయాను. వస్తానులేనా, వస్తా, కుదరట్లేదన్నా, అదన్నా కుదరట్లేదన్నా, వద్దాంలేను, వస్తాలేను. ఇంకా ఒకసారి చూసాను, 2 సార్లు చూసి, ఎన్నిసార్లు చూసి వస్తానన్నాడు కానీ రావట్లేదు. వస్తాను. అంతకుముందు పొమ్మన్న పోయేవాడు కాదు. ఇప్పుడు పొమ్మన్న పోయేవాడు కాని వ్యక్తి రమ్మన్నా రావట్లేదంటే అది కదా గుండె బద్దలయ్యే పనులు. ఏం జరిగిందో దాని గురించి బోల్డంత బుర్ర హీట్ ఎక్కటం, షుగర్ పాయింట్లు పెంచుకోవటం, బీపీ పాయింట్లు పెంచుకోవటం. ఎందుకు ఈ పాయింట్లు మరీ ఎక్కువ పెరిగేటట్టుంది, నేను వెళ్ళి కూర్చున్నా. అసలు ఏంటి చెప్పు, ఏమైనా పొరపాటు ఉంటే చెప్పాయా? పొరపాటు ఉంటే చెప్పంటే ఏమి లేదు అన్న, రాదలుచుకోలేదులే. ఏంటంటే చర్చికి వచ్చే ఇద్దరు ఆర్థిక సంబంధమైన సంబంధాలు పెట్టుకొని ఆ ఆర్థిక సంబంధమైన సంబంధాల ద్వారా వాళ్ళకు అవగాహన లోపం వల్ల మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి ఒకరికొకరు బాధపడి ఒకరికొకరు గాయపరుచుకొని ఒకళ్ళు మిస్ అయిపోయారు. ఒక ఆత్మ దూరం అయిపోయారు. ఇట్లా ఒక స్టోరీ కాదు అమ్మా, ఇట్లా ఒక స్టోరీ కాదు, ఏదో ఒకరని కాదు, చాలా చెప్పొచ్చు ఈరోజంతా. ఇంకొకటి, పరిశుద్ధ మందిరంలోకి వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా సంతోషంగా, బైబిల్ అయితే కొరింథీయులకు రాసిన పత్రిక అయితే మీరు పవిత్రమైన ముద్దులు పెట్టుకోండి అని అంది. అంత ప్రేమ. మీరు ఒకరికొకరు వందనాలు చెప్పుకొని అంత ప్రేమ. ఇప్పుడు ఇద్దరు చక్కగా మందిరానికి వచ్చారు. ఆయన ఇంకొక ఆయనకు డబ్బులు ఇవ్వాలి, ఈమె ఇంకొక ఆమెకు డబ్బులు ఇవ్వాలి. అక్క మళ్ళీ ఇస్తానక్క, అది ఆన్లైన్లో వాళ్ళు వచ్చారు, ఆయన ఇంటికి వెళ్ళాడు, ఊరికి వెళ్ళాడు, నీకెందుకు, నీకు రాంగల్ని ఇస్తానక్క అని తీసుకుని ఆయన రాలేదు, ఈమె ఇవ్వలేదు. ఒకవేళ ఆయన వచ్చిన ఇవ్వలేదు. ఇక ఏమేమి 1 రోజు 2 రోజులు 3 రోజులు చూసింది ఇవ్వలేదు. ఇక ఆమె ఎప్పుడు వస్తుందా మందిరానికి చూద్దాం ఎప్పుడన్నా అని ఏం చూస్తుంది. ఆమె మందిరానికి వచ్చి ఏమి ఏడ కనపడిద్దని ఆమె అనుకుంటుంది. మందిరానికి రావటం మానేసింది. ఒకళ్ళు వచ్చినా ఏం ముందు కూర్చుంటే ఆమె వెనక కూర్చుంటే ఏం ముందు, వందనాలు చెప్పుకుంటే అంటే వందనాలు చెప్పకుండా డైరెక్ట్గా ఏమి ఎక్కడుంటే ఆమె అక్కడ ఉంటే ఏమి ఎక్కడ. ఒకరికొకరు సహాయం చేసుకోవటం తప్పేమీ కాదు. కానీ ఆ అది ఆత్మకు నష్టం జరగకూడదు. ఆమె చెప్తారా? ఒకవేళ ఆత్మకు నష్టం జరిగే పరిస్థితి వస్తే ఆ స్థాయికి రాకూడదు. నాకు కూడా అప్పులు ఉన్నాయి, నాకు కూడా డబ్బులు కావాలి, నేను బయట ₹1 వడ్డీ ఎక్కువైనా బయట తెచ్చుకోవడానికి ఇష్టపడతా మీ దగ్గర కంటే. ఎందుకంటే నా బాధ, నేను మిమ్మల్ని చూసినప్పుడల్లా ఏమొక ₹2 వడ్డీకి ఇవ్వాలి, నీ ముఖం చూసినప్పుడల్లా నాకు నీ ఆత్మ గుర్తుకు రాదు. నాకేం గుర్తుకొస్తుంది? ₹2 వడ్డీయే గుర్తుకొస్తుంది. లేదు, నేను వాక్యం చెప్తున్నా కానీ అన్న దగ్గర ఉంటాయి అంటావా, అన్ననేమో అడగలేను, లేనిపోయింది. ఆ రోజు అసలు లేవని చెప్పుంటే బాగుండేదే, ఇచ్చాను. ఏమో ఈ పాస్టర్ గారు ఎప్పుడు ఇస్తాడో,
నీ మనసు నా పాయింట్ల మీద ఉండదు, నీ వడ్డీ మీద ఉంటుంది. సో ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి దేవుని ప్రణాళిక ఉంది. ఇది కాదు, మందిరంలో కాదు, మందిరంలో వ్యాపారం కాదు, మందిరంలో విధి విధానాలు కాదు. అసలు నాకు ఎంత ఆలోచనలు వస్తాయో మీకు కూడా రావు. మీకు చెబితే మీరు ఊరుకోరే. నేను శుభ్రంగా ఆ గేటు కాడ ఒక చిన్న కొట్టు పెట్టుకుందాం అని ఉంది. ఆ గేటు కాడ ఒక చిన్న కొట్టు పెట్టుకుందాం. ఆ ఐస్ క్రీమ్ అక్కడికి ఎందుకు వస్తాడు, మనమే ఐస్ క్రీమ్ బండి కొనుక్కుందాం, అయ్యన్న సేవకు ఉపయోగిద్దాం. నేనైతే నిజంగానే పెట్టి సేవకి ఉపయోగిస్తా, అది నా మనస్సాక్షికి తెలుసు. కానీ నా మనస్సాక్షి నేను చూసుకున్నట్టుగా నువ్వు చూడవుగా. ఒకసారి ఆమె చెప్తారా? నా మనస్సాక్షిని నేను చూసుకున్నంతగా నువ్వెందుకు చూసుకుంటావు? సపోజ్ ఐస్ క్రీమ్ మీద ఒక 1000 రూపాయలు ఇచ్చినాక 1000 రూపాయలు తీసుకెళ్ళి ఏదైనా ఒక మైక్ కొనుక్కుంటా, లేకపోతే ఏదైనా ఒక పని చేస్తాను, ఉపయోగపెట్టుకుంటా, సేవకు కానీ నేను 1000 రూపాయలు పెట్టి మైక్ కొంటాను ఎందుకు అనుకుంటావు? నువ్వు ఇంకోటి అనుకుంటావు కదా. తద్వారా నీ మనసు పాడవుతుంది కదా, తద్వారా నా త్యాగం నీకు అర్థం కాదు కదా, తద్వారా నా వర్తమానం మిస్ అయిపోద్ది కదా. దాని కొరకు కొంచెం పర్వాలేదులే, పేదరికమైన మంచిదే, ప్రజలు రక్షించబడితే చాలు అనేది ఈ స్థితిలో వచ్చింది. ఇందు మూలముగా మీకు తెలియజేయనిదేమనగా, సమయం ఎక్కువగా వివరించడం లేదు కనుక దయచేసి నాకు గనక 4 చేతులు ఉంటే 4 చేతులతో మీకు దండం పెడతా. ఏం పెట్టుకోబాకండి? లావాదేవీలు పెట్టుకోబాకండి, వ్యాపారాలు పెట్టుకోబాకండి, వ్యాపారం చేయాలనే మనసు అస్సలు పెట్టుకోబాకండి. చర్చి కనెక్షన్స్ ఏ మాత్రము బిజినెస్ కనెక్షన్స్ కాకూడదు. ఇక్కడ ఇరువురు కలిసి కన్నీళ్ళు విడుచుకోవాలి, ఇరువురు కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలి, ఇరువురు కలిసి ప్రార్థనలు చేసుకోవాలి, ఇరువురు కలిసి ప్రేమించాలి, ఇరువురు కలిసి ఒకళ్ళ ముద్ద ఒకరి నోట్లో పెట్టుకోవాలి. దట్ ఇస్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ చర్చ్. సంఘ వాతావరణం అది. అక్కా అంటే గుండెలో నుంచి రావాలి, అన్నా అంటే గుండెలో నుంచి రావాలి. ఆ మెయింటెనెన్స్ తెచ్చుకోవాలి. ప్లీజ్ దండం పెడతా. యెహోవా నీ నామము